గత 2 రోజుల నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. గోడౌన్లో యూరియా ఉన్న రైతులకు మాత్రం యూరియా ఇవ్వడం లేదు. ఎక్కడైనా జిల్లా ఉన్నతాధికారులు వీటిపై విచారణ జరిపించి అసలు ఎంత యూరియా వచ్చింది, ఎంత రైతులకి ఇస్తున్నారు, మిగతా యూరియా అంతా ఏమవుతుంది అనే దానిపై ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ దుకాణాలకు ఎరువులు కేటాయింపులు సరిసమానంగా ఇస్తుంది. కేటాయించబడిన యూరియా నిబంధనల ప్రకారం 50% కోఆపరేటివ్ బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తారు. మిగిలిన 50% ఫర్టిలైజర్ షాపులకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఫర్టిలైజర్ షాపుల్లో కొందరు ఎంఆర్పి ధరలను అమలు చేయకపోవటం, యూరియాకి డిఏపికి లింకు పెట్టడం వల్ల రైతులు ప్రభుత్వ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ కోఆపరేటివ్ బ్యాంకుల్లో, సొసైటీలలో ఎంఆర్పి ధరలను అమలు చేయకపోవటం, కావాల్సిన యూరియా అందించడంతో డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు కోఆపరేటివ్ సొసైటీలలో యూరియా కోసం ఎగపడుతున్నారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెంలో యూరియా డిమాండ్ ఏర్పడింది. ఎంఆర్పి ధరలు నియంత్రణ చేయాల్సిన అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి స్లిప్ ఇప్పుడు వరకు ఆడుకుంటా ఉండరు.